విద్యార్థి సమూహ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్ఐఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హఫీజ్, రాష్ట్ర సలహా మండలి సభ్యులు జాఫర్ షరీఫ్, రాష్ట్ర పిఆర్ సభ్యుడు నయీం, ఎస్ఐఓ స్థానిక బాధ్యులు ఆసిఫ్ అహ్మద్ తదితరులు కోరారు. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిసి జాతీయ రాష్ట్ర స్థాయి డిమాండ్లతో కూడిన మేనిఫెస్టో అందజేశారు. స్థానిక ఎస్ఐఓ కార్యాలయంలో విద్యా సౌలభ్యం, నాణ్యత, యువత ఉపాధి, పర్యావరణం, సామాజిక న్యాయంతో సహా వివిధ సమస్యలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం వైసీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఆదిరెడ్డి వాసులకు అందజేశారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి సరైన న్యాయమైన రిజర్వేషన్ వ్యవస్థను సమర్థించడం, సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చేయాలని కోరారు. రోహిత్ చట్టం అమలు చేయాలని, విద్యలో సమానత్వం ప్రాప్తి కోసం మైనారిటీ విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలని, మైనారిటీలపై వివక్ష, హింస లేని సమాజం కోసం కృషి చేయాలన్నారు. భద్రత, కఠినమైన చట్టం అమలు చేయాలి, వ్యక్తుల గోప్యత, వారి వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడం చేయాలని, పర్యావరణ సుస్థిరత నిధులు 1000 కోట్లు కేటాయించాలని, యువత సమగ్ర శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయ విద్య వరకు ఉచితంగా విద్యను అందించే దిశగా కృషి చేయాలని, దేశ యువతకు ఉద్యోగ భద్రత మరియు అవకాశాలకు మార్గం సుగమం చేయాలని కోరారు. ప్రదేశ్ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి, స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ శాఖ. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత 42 సంవత్సరాలుగా విద్యార్థులు మరియు యువకుల సమస్యలను పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉంది. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయి. రానున్న ఎన్నికల దృష్ట్యా స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా స్టూడెంట్ మేనిఫెస్టోను రూపొందించింది. ఇందులో ముఖ్యంగా విద్యార్థులు, యువకుల సమస్యలు, పర్యావరణం, సామాజిక న్యాయం వంటి ఇతర విషయాలను పొందుపరిచింది. ఈ స్టూడెంట్ డిమాండ్స్ను అన్ని రాజకీయ పార్టీల వరకు చేరవేసే విధంగా ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఉంచడం జరిగింది. రాష్ట్ర డిమాండ్లను చూసినట్లయితే జీవో 117ను వెంటనే రద్దు చేయాలి మరియు ఆర్టీఈ ప్రణాళికను రూపొందించాలి. అదేవిధంగా అబ్దుల్లాహ్ విశ్వవిద్యాలయం నిధులు కేటాయించి దానిని అభివృద్ధి చేయాలి. రంగనాథ్ మిశ్రా కమిషన్ ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 30% విద్యకు బడ్జెట్ను కేటాయించాలి. అదేవిధంగా కోటారి కమిషన్ ప్రకారం విద్యకు నిధులు కేటాయించాలి. మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఉర్దూ మరియు అరబిక్ డిపార్ట్మెంట్స్ను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయం విద్య వరకు, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలి. అదేవిధంగా విద్యా సంస్థల్లో ముస్లింలకు 10% మరియు ఇతర మైనారిటీలకు 5% రిజర్వేషన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాం. మరియు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉండే వివిధ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నాం. మరియు మన రాష్ట్రం మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ అయిన అబ్దుల్లాహ్ ఉర్దూ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా మరియు మాను వంటి మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ యొక్క సబ్ సెంటర్స్ను మన రాష్ట్రంలోని ముస్లిం కాన్సన్ట్రేటెడ్ డిస్ట్రిక్ట్స్లో ఆఫ్ క్యాంపస్ను ఏర్పాటు చేయాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా జాతీయ డిమాండ్స్ను చూసినట్లయితే రిజర్వేషన్ అన్నిటికీ సమానంగా ఉండేటట్లు మనం చూడాలి. అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫెలోషిప్ను తిరిగి రూపొందించాలి మరియు అదేవిధంగా మైనారిటీ స్కాలర్షిప్ను మెరుగుపరచాలి. అదేవిధంగా వివక్ష లేని ప్రశాంత సమాజంగా మన క్యాంపసెస్ మరియు మన వాతావరణం ఉండేటట్లు యాక్ట్ను రూపొందించాలి. అదేవిధంగా ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొని రావాలి. ఏవైతే మన యువత ఉన్నారో వారికి నిరుద్యోగ అభద్రత లేకుండా ఉపాధి భద్రత కల్పించేట్టు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాల్సిందిగా ఈరోజు మీడియా సోదరులతో మీడియా సమావేశంలో మేము తెలుపుతున్నాము.